అది అందుకని వాళ్ళు వెనక్కి వస్తున్నారు, తప్పలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ పివి రెడ్డి గారు, కేంద్రంలోన బీజేపీ సర్కారు మార్చిలోపు నక్సలైట్లను అంతం చేయాలనే ఒక లక్ష్యంతో ఆయుధాలు విడిచి లొంగిపోండి లేకుంటే ఎన్కౌంటర్లో హతమైపోతారనే హెచ్చరిక చేసి ఒక మార్చి టార్గెట్గా పెట్టుకున్నారు. తెలంగాణలో 1+7 అంటే ఒక గణపతితో పాటు మరొక 7 మంది నక్సలైట్లు మాత్రమే మిగిలి ఉన్నారని చెప్పి కాసేపటి క్రితమే డీజీపీ ఇందాక నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. సో ఆపరేషన్ కగార్ లక్ష్యం నెరవేరినట్టేనా? దీంట్లో మరిక అడవులు ప్రశాంతంగా ఉండబోతున్నాయి. దాంట్లో మరి ఆటవీకులు ఎవరైతే గిరిజనులు కావచ్చు, తర్వాత మరి చాలా తెగలు ఉన్నాయి అక్కడ, అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? మరి ఈ అణచివేత అనేది మరి అడవులకు ఒక న్యాయం, తర్వాత పట్టణాలకు ఒక న్యాయం, పల్లెలకు ఒక న్యాయం అనేది లేకుండా భేదం తారతమ్యం లేకుండా మీరు చూసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారా? ఒకవైపు మరి ఇది ఆదాని అంబానీలకు అడవులు కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ చేపడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? లక్ష్మారెడ్డి గారికి, నాగరాజ్ గారికి నమస్కారం. డెఫినెట్ గా ఇది శ్రీనివాస్ గారు మంచి పరిణామం. నక్సల్స్ ఫ్రీ ఇండియా అనేది అమిత్ షా గారు మా శాఖ మంత్రి వర్యులు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే నక్సల్స్ వల్ల, నక్సలైట్స్ వల్ల, నక్సలిజం వల్ల చాలా మంది పేదరికాన్ని కూడా అనుభవిస్తా ఉన్నారు ఎప్పటి నుంచో. ఇదంతా కూడా నక్సల్స్ ఫ్రీ చేయాలి 31 మార్చి 2026కి లక్ష్యంగా అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో అది డెఫినెట్ గా నెరవేరిపోతా ఉంది. ఈరోజు చూస్తే మీరు 124 మంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారంటే డెఫినెట్ గా స్వాగతించాలి. ఎందుకంటే మనం చూసాం ఇప్పటిదాకా సంవత్సరాలు కొద్దిగా నక్సలిజం ఏర్పడిన తర్వాత చిత్తూరు నుంచి చివరికి అస్సాం అక్కడ వరకు కూడా నేపాల్ వరకు కూడా ఎంతో మంది నక్సలైట్లు ఎన్నో సార్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటుగా పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, మంత్రులు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ప్రాణాలు కోల్పోయారు. నక్సలిజం దేనికోసము, ఎందుకు ఏర్పడింది, ఆ సందర్భాలు ఏంటి అనేది అప్పుడు డిఫరెంట్గా ఉండే. కానీ ప్రజాస్వామ్యంలో గన్ను కాదు పెన్ను ఉండాలి. రేపొద్దున మనం కూడా జనజీవన స్రవంతిలో మనం కూడా బాగుపడాలంటే గన్నుతోటి ప్రజాస్వామ్యం రాదు, గన్నుతోటి అభివృద్ధికి జరగదు, గన్నుతోటి సంక్షేమ పథకాలు జరగవు, గన్నుతోటి మరి ఈరోజు వాళ్ళు కూడా బాగుపడే అవకాశాలు ఉండవు. అందుకని ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. డెఫినెట్ గా నక్సల్స్ ఫ్రీ ఇండియాని చెయ్యాలి. తర్వాత అడవులు ఉన్న పేదలు ఎవరు ఉన్నారో ట్రైబల్స్ కానీ చాలా మంది మరి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోలేక వాళ్ళు అడవుల్లో వండుకుంటూ ఏదో దొరికింది తినుకుంటూ ఉన్నది దాక్కుంటూ చిన్న గుడిసెల్లో నివసిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా బాగుపడే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కంకణ కట్టుకున్నారు. ఒక లక్ష్యం కూడా ఉంది భారతీయ జనతా పార్టీకి. ఏ మూలన్నా కూడా ఈ భారతదేశంలో వాళ్ళని బాగుపరచాలనే ఆలోచనతోటి మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే కదా ప్రతి ఒక్కరు బాగుపడుతున్నాయి. రేపొద్దున వికసిత భారత్ లక్ష్యం కూడా నెరవేరబోతా ఉంటది, నెరవేరేది కూడా. అందుకనే ప్రతి దాన్ని తీసుకొని నక్సల్స్ ఫ్రీ ఇండియా లక్ష్యం పెట్టుకొని వీళ్ళందరూ కూడా మరి ఇప్పటికే చాలా మంది చనిపోయారు పాపం. వీళ్ళందరూ కూడా నడిపించేది శ్రీనివాస్ గారు మనకు తెలుసు, చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. వీళ్ళని పాపం వాళ్ళు చూస్తే కనీసం తిండి లేక, నీళ్లు లేక, కూడు లేక వాళ్ళ శరీరాలు చూస్తే పక్క పలచనాయి. వాళ్ళు నిజంగానే తిండి ఉంటుందా అంటే రోజు భయంతో పట్టుకోవాల్సిందే, రోజు భయంతో ఉండాల్సిందే. క్షణం భయం ఎప్పుడు చేస్తారో ఎప్పుడు పోతారో అన్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత భారతదేశం ఒకప్పుడులా కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకప్పటిలా కాదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా నక్సలిజంలో చేరారు ఆ టైంలో. అంటే ఆ సందర్భం వేరు. అప్పుడు పేదరికం ఉంది కాబట్టి, మరి కొంతమంది చేతుల్లో అధికారం ఉంది కాబట్టి, అధికారాన్ని తోటి అణచివేత గురి కాబట్టి ఆ రోజు వెళ్ళారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న తెలంగాణ వేరు,
ఇప్పుడున్న భారతదేశం వేరు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వేరు, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేరు. ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తా ఉంది. అవసరాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో అది ఆ విధంగా అమిత్ షా గారు మరి కేంద్ర ప్రభుత్వం ఈ లక్ష్యం పెట్టి ఎట్టి పరిస్థితులు మీరు లొంగిపోండి, మీరు జనజీవన మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లోకి రండి. మీరు ఒకవేళ నిజంగానే ప్రజాస్వామ్య బద్ధకంగా నిజంగానే మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నా, లేకపోతే అభివృద్ధి చేయాలనుకున్నా, సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలనుకున్నా, అడవుల్లో ఉన్న బుక్కలకి మీరు చేరువ అవ్వాలనుకున్నా, ప్రజాస్వామ్యంలోకి వచ్చి మీరు పోటీ చేయొచ్చు, మీరే గెలవచ్చు, మీరే మంత్రి అవ్వచ్చు, మీరే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. దానికి తప్పేం లేదు కదా, ఎవరైనా కావచ్చు. ప్రజాస్వామ్య ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది. ఎందుకు గన్ను పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా తీవ్రవాదులే, ఎవరైనా నక్సలైట్లే. ఈ దేశంలో గన్ను పట్టుకునేది ఒక్కరు పోలీస్ చేతుల్లోనే గన్ను ఉండాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళ దగ్గర గన్ను పెట్టుకొని నేను బెదిరిస్తా, వాడు చంపుతా, వాడు లేపుతా అని చెప్తే కుదురుతుందా? తప్పు ఇది. డెఫినెట్ గా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసి ఏది కావాలో అది డెఫినెట్ గా తీసుకునే బాధ్యత, తీసుకునే అవసరం మనకు ఉంటుంది. మనందరం పోటీ చేయట్లేదా? మనందరం కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఆపోజిషన్ పార్టీగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మేము వాయిస్ రైజ్ చేయట్లేదా? ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పట్లేదా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? ఆ విధంగానే వాళ్ళు కూడా మాట్లాడచ్చు, ఆ విధంగానే బతుకొచ్చు. వాళ్ళకు కూడా అవకాశం వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి వాళ్ళకి కొంత ఇన్సెంటివ్ తో పాటుగా ఒక ఇల్లు, తర్వాత 5 లక్షల రూపాయలు మిగతా కొంత సపోర్ట్ కూడా చేస్తా ఉంది. సో ఆ విధంగా బతకొచ్చు. అందుకనే ఇదంతా కూడా మంచి పరిణామం. ఇంకో 4-5 ఎవరైతే 6-7 ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్ గా జనజీవన శ్రమంతిలోకి వస్తారు, వాళ్ళు కూడా లొంగిపోతారు. వాళ్ళందరూ కూడా మంచి అవకాశం. ఎందుకంటే చాలా మంది ఇప్పటిదాకా ఎంతో మంది చనిపోయారు పాపం, ఎంతో మంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థి పరిషత్తు, ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఎంతో మంది చనిపోయారు వీళ్ళ చేతులు. వాళ్ళ 2 పక్షాల వైపున కూడా మరి ఆ చనిపోవడం వల్ల, ఇప్పుడు చంపడం వల్ల వీళ్ళకి వచ్చింది ఏమైనా ఉందా? ఎంతో మంది తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు, బిడ్డలు పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, రకరకాల బాధలు అన్ని చూస్తా ఉంటే నిజంగా బాధేస్తుంది. ఇదంతా కూడా వెనక ఉండి అర్బన్ నక్సల్సే నడిపించింది వీళ్ళందరినీ కూడా. వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్ ఇక్కడ జనజీవన శ్రమంతిలో వండుకుంటూ తెలంగాణ ఈ మావోయిస్టుల పేరు మీద నక్సలైట్లకు పంపించి వాళ్ళని ఎగదోసి వాళ్ళని మీరు అక్కడికి వెళ్ళని చెప్పి, కానీ ఇదే అర్బన్ నక్సల్స్ ఫామ్ హౌస్ లో పండుకుంటారు, తిండి ఉంటది, వాళ్ళ బిడ్డల్ని చైనా పంపిస్తారు, రష్యా పంపిస్తారు, అమెరికా పంపిస్తారు. వాళ్ళ బిడ్డలు మాత్రం మంచి చదువుకోవాలి, కానీ వీరికి మాత్రం నక్సలైట్లకు పంపించి వాళ్ళని మొత్తం కూడా సర్వనాశనం చేసింది ఈ అర్బన్ నక్సల్సే. ఈ అర్బన్ నక్సల్స్ ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళ వల్లనే మరి టోటల్ గా వీళ్ళ కుటుంబాలు కూడా నాశనమైన పరిస్థితి ఇప్పుడు కనపడింది. ఇప్పుడు దాకా అది జరిగింది కదా. అందుకనే ఈ అర్బన్ నక్సల్స్ ని నమ్మొద్దు, వాళ్ళ సిద్ధాంతాలు నమ్మొద్దు, వాళ్ళని టోటల్ గా నిర్వీర్యమైపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు ఎవరు కూడా లేరు వాళ్ళని. అందుకని ఇదంతా కూడా ఏంటంటే మంచి పరిణామం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా మంచి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ యాక్టివిటీస్ లోకి రావాలి, పొలిటికల్ గా వాళ్ళు కూడా గెలవాలి. ఒక ఎమ్మెల్యేలో ప్రజాప్రతినిధులాగానో లేకపోతే ఎంపీలాగానో రకరకాలుగా సందర్భాల్లో. ఎందుకంటే ఒక మంచి చేస్తా అని చెప్పిన వాళ్ళకి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ ఎవరైనా ఓటేస్తారు. ఈ రోజులో భారతదేశ ప్రజలందరూ కూడా వివేకవంతులు. ఎవరికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి ఓటేస్తే రేపొద్దున బాగా అభివృద్ధి జరుగుద్ది, సంక్షేమ పథకాలు ముందుకు పోతాయని ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలంటే రేపు ఇంకొక వారం 10 రోజుల్లో టోటల్ గా నక్సల్స్ మాట ఈ భారతదేశంలో కనిపించదు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సో మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓవరాల్గా కేసీఆర్ మొన్న